హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. అయితే చాలామంది ఫోకస్ అండ్ కన్సిస్టెన్సీగా ఉండలేకపోతారు. ఎందుకంటే వాళ్ళకు సరైన సీక్రెట్స్ అలాగే సరైన పాత్స్ తెలియకుండా మిస్టేక్ చేస్తుంటారు. అందుకే నేను ఇలా ఫోకస్గా ఎందుకు ఉండట్లేదు, అలాగే కన్సిస్టెన్సీగా ఎందుకు ఉండట్లేదని చాలామంది బాధపడుతుంటారు. దానికి ఈ వీడియో పర్ఫెక్ట్గా షూట్ అవుతుంది. హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ లర్న్ తెలుగు ఫ్యాక్ట్స్. టుడే అవర్ వీడియో ఈజ్ అబౌట్ ఫోకస్ అండ్ కన్సిస్టెన్సీ. చివరి దాకా చూసే, ఎందుకంటే నీ ఫోకస్ని కన్సిస్టెన్సీని మిస్ అవ్వకు. ఎక్కడ స్కిప్ అయినావో నీ సీక్రెట్ మిస్ అయిపోతావు. అందుకే చివరి దాకా చూసే. నీకు ఫోకస్ లేకపోవడం కాదు, నీ ఫోకస్ని దొంగలిస్తున్నారు, జాగ్రత్త. ఉదయం లేవగానే ఫోన్, తర్వాత ఇన్స్టాగ్రామ్, మరొకరి లైఫ్, మరొకరి సక్సెస్, మరొకరి ఒపీనియన్ని రోజు మొత్తం ఇలా గడిచిపోతుంది. రాత్రి పడుకునే సమయానికి మాత్రం నేను లైఫ్లో ఏం చేస్తున్నాను అనే ప్రశ్న మాత్రమే మిగులుతుంది. ఇది నేటి చాలామంది యువత పరిస్థితి కదా. విను, ఈ ప్రపంచంలో గెలిచిన వాళ్ళు ఎక్కువ టాలెంట్ ఉన్నవాళ్ళు కాదు, ఎక్కువ రోజుల పాటు ఒకే దారిలో నడిచిన వాళ్ళు. ఫోకస్ అంటే నీ కళ కోసం కొన్ని డిస్ట్రాక్షన్కి నో చెప్పడం. కన్సిస్టెన్సీ అంటే రిజల్ట్ కనిపించకపోయినా ఆగకపోవడం. ఈ రెండు ఉన్న వాడిని ఎవరూ ఆపలేరు మిత్రమా. ఒక నిజమైన సైంటిస్ట్ కథతో నీ ముందు ఒక ఎక్స్పెరిమెంట్తో చెప్తాను, విను. నికోలా టెస్లా చిన్నప్పుడు చాలా సైలెంట్గా ఉండేవాడు. చాలామంది ఆయనను స్ట్రేంజ్ అనుకునేవారు. కానీ ఆయనకు ఒక అలవాటు ఉండేది. ఒక్క ఆలోచన వస్తే అది పూర్తయ్యే వరకు దానిపైనే పని చేసేవాడు. హవర్స్ కాదు, రోజులు కూడా కాదు, కొన్నిసార్లు నెలల పాటు, సంవత్సరాలు కూడా అయ్యేవి. ఆయన ప్రపంచం నాయిస్తో నిండిపోయినా ఆయన మైండ్ మాత్రం ఒక డైరెక్షన్లోనే ఉండేది. అందుకే ఆయన ఆలోచనలు ప్రపంచాన్ని మార్చాయి. ఇది మనకు ఒక విషయం చెబుతుంది. ఇక్కడ ఫోకస్ ఉన్న మనిషి నెమ్మదిగా వెళ్ళినా చాలా దూరం వెళ్తాడు. ఇంకో నిజం, థామస్ ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడు. అతను కనిపెట్టే ముందు వేల సార్లు ఫెయిల్ అయ్యాడు. ఒకరోజు కాదు, ఒక నెల కాదు, సంవత్సరాల పాటు ప్రయత్నించాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఒక్కసారి చేసిన ప్రయత్నం జీవితాన్ని మార్చదు, రోజు చేసిన ప్రయత్నమే మార్చుతుంది. ఇదే కన్సిస్టెన్సీ. చాలామందికి డౌట్ రావచ్చు, చాలామంది ఎందుకు ఓడిపోతారు? ఎందుకంటే వాళ్ళు మొదటి రోజు చాలా ఎక్సైటెడ్గా మొదలు పెడతారు, 3 రోజులు అలసిపోతారు, 5వ రోజు కంపేర్ చేసుకుంటారు, 7వ రోజు వదిలేస్తారు. కానీ సక్సెస్ రోజు కొంచెం కొంచెంగా చేసే వాళ్ళ దగ్గరికి మాత్రమే వస్తుంది. బ్రెయిన్ గురించి ఒక పవర్ఫుల్ ఫ్యాక్ట్ చెప్తా, విను. మన బ్రెయిన్కి రిపీట్ అంటే చాలా ఇష్టం. నువ్వు రోజు ఒక పనిని చేస్తే మొదట అది కష్టం, కొన్ని రోజుల తర్వాత అలవాటు, కొంతకాలానికి అదే నీ ఐడెంటిటీ అవుతుంది. అందుకే రోజు చదివేవాడు టాపర్ అవుతాడు, రోజు ప్రాక్టీస్ చేసేవాడు మాస్టర్ అవుతాడు, రోజు వీడియో అప్లోడ్ చేసేవాడు క్రియేటర్ అవుతాడు. ఒక్క రోజులో కాదు, కన్సిస్టెన్సీ వల్ల. ఫోకస్ని నాశనం చేసే బిగ్గెస్ట్ ఎనిమీ అదే డోపమైన్ అడిక్షన్. ప్రతి రీల్, ప్రతి నోటిఫికేషన్, ప్రతి స్వైప్ నీ బ్రెయిన్కి ఇన్స్టాంట్ ప్లెజర్ వస్తుంది. దాంతో లాంగ్ ఫోకస్ తగ్గిపోతుంది. అందుకే 5 నిమిషాలు కూడా ఒక పనిపై కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు చాలామంది. అసలు రియల్ ఫోకస్ ఎలా బిల్డ్ చేయాలి? ఉదయం ఫోన్ తక్కువగా చూసుకోండి. మార్నింగ్ మైండ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే మార్నింగ్ లేవగానే ఫోన్ వాడడం మంచిదే కాదు. అలాగే మార్నింగ్ మైండ్ చాలా పవర్ఫుల్. ఒకేసారి ఒక పని చేయి, మల్టీ టాస్కింగ్ బ్రెయిన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. అలాగే 30 మినిట్స్ డీప్ వర్క్ చేయి. ఆ సమయంలో ఫోన్ వద్దు, చిన్న గోల్స్ పెట్టుకో, ఈరోజు పని పూర్తి చేయాలి అని ఆలోచించు. అలాగే కన్సిస్టెన్సీ కోసం గుర్తించుకో, రోజుకి 1 గంట చేస్తే చాలదు, రోజు చేయాలి. ఎందుకంటే ఇంటెన్సిటీ నిన్ను స్టార్ట్ చేస్తుంది, కన్సిస్టెన్సీ నిన్ను ఫినిష్ చేయిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ, నీరు ఒక్కరోజు మొక్కపై బకెట్ పోస్తే అది పెద్ద చెట్టు కాదు కదా. కానీ రోజు కొంచెం నీళ్లు పోస్తే ఒకరోజు అదే చెట్టు నీడ ఇస్తుంది. మన జీవితము అలాగే, రోజు చిన్న ప్రయత్నాలు ఒకరోజు పెద్ద విజయంగా మారుతాయి. అసలు ఫోకస్కి మెయిన్ థీమ్ ఏంటిదంటే, ఫోకస్ ఈరోజు నువ్వు చదువుతున్నావు, అదే ఒక 5 మినిట్స్ ఆ బుక్ వైపు చూడు. ఇప్పుడు నువ్వు ఒక పని చేయాలనుకుంటున్నావు, ఆ పనిపైనే ధ్యాస ఉంచు.
ఒక 5 మినిట్స్ ఏ నోటిఫికేషన్స్ ఉండొద్దు. ఒక 5 మినిట్స్ ఏ సౌండ్ దగ్గర కూర్చోకు. నీకంటూ ఒక పీస్ఫుల్ వరల్డ్‌లోకి వెళ్ళు. అప్పుడు నీకు నిజమైన ఫోకస్ పెరుగుతుంది. ఎందుకు చెప్పనా? ఇప్పుడు నీకు ఏదైనా నాయిస్ వినపడితే సడన్గా నీకు ఫోన్ నోటిఫికేషన్స్ వస్తుంది. అప్పుడు నువ్వు ఫోన్ వైపు డైరెక్ట్గా అడిక్ట్ అయిపోతావు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అడిక్ట్ అయ్యే ఉన్నావు కాబట్టి. అందుకే పీస్ మైండెడ్తో అలాగే ప్రశాంతంగా ఏకాంతంగా ఫోన్ పక్కన పెట్టి నువ్వు కూర్చొని 5 మినిట్స్ ఒక వర్క్ పైన ఫోకస్ పెట్టి ఒక ధ్యాస. ఫోకస్ అంటే ఏమీ లేదు, నువ్వు చేసే పనిపై శ్రద్ధ ఉంచితే అదే ఫోకస్. నిజమైన ఫోకస్ ఎప్పుడు వస్తుందంటే నీ చుట్టూ ప్రశాంతత, నీ మనసులో ప్రశాంతత. ఫస్ట్ నీ బ్రెయిన్ ఒక డోపమైన్ క్రియేట్ చేయడానికి ముందు డిస్ట్రాక్షన్ వెళ్లకుండా అదే పనిని ఇది నేను పూర్తి చేస్తా, ఇది నేను సాధిస్తా, ఈ పని నేను ఈరోజు చేస్తా అనే ఇంటెన్సిటీతో నీ మైండ్లో పెట్టుకుంటే అప్పుడే నిజమైన ఫోకస్ బలపడుతుంది. అప్పుడు నువ్వే అంటావు, ఇదే నా ఫోకస్, జస్ట్ నేను ఇది చేసేసా అని నువ్వే త్వరగా చెప్పేస్తావు. ఇదే నేను నీకు చెప్పేది. అలాగే ఫోకస్తో ఉండేటప్పుడు మన పని ఏకాంత దృష్టి కాన్సన్ట్రేట్ వైపే ఉండాలి. చదువుతున్నావా? చదివేయి. వీడియో అప్లోడ్ చేస్తున్నావా? చేసేయి. ఏ పని చేసినా ఫోకస్ అంటే ఇదే. ఒక పనిని శ్రద్ధగా చేయడం, ఇది నేను చేసి తీరుతాను అనే అంకిత్ భావనతో ఉండడం, ఇదే ఫోకస్. అలాగే కన్సిస్టెన్సీ అంటే ఇది నేను రోజు చేయకుండా ఇప్పుడు చేస్తా, నెక్స్ట్ డే ఇదే టైంతో మళ్ళీ చేస్తా, రిజల్ట్ నాకు వద్దు, నేను ఇది చేస్తూ వెళ్తే రిజల్ట్ ఆటోమేటిక్గా నా లక్లో వస్తుంది అనే ఒక థింకింగ్ పవర్. మిత్రమా, నేను ఇదే ఫాలో అవుతున్నా, నీకు సజెస్ట్ చేస్తున్నా. కన్సిస్టెన్సీ అంటే రోజు కొంత చేసే పని అదే నీకు 100% అవుతుంది. ఒక గ్లాస్ ఉంది, రోజు నువ్వు ఒక డ్రాప్ పోయి అదే నెలకి చూసుకో. అలాగే ఒక బకెట్ వాటర్ ఒక డ్రాప్ పెట్టు, అది ఇయర్కి చూసుకో. అదేవిధంగా కన్సిస్టెన్సీ కూడా ఇలా వర్క్ అవుతుంది. రోజు చేసే ప్రతి పనే నీకు కన్సిస్టెన్సీగా ఉంటుంది. అందుకే చివరి మాట, నీ ఫ్యూచర్ని మార్చేసేది మోటివేషన్ కాదు, ఎవరైనా వచ్చి ఇన్స్పైర్ చేస్తే మాత్రం పని చేసే మనిషి ఎప్పటికీ స్టేబుల్గా ఎదగడు. కానీ ఎవరు చూడకపోయినా పని చేసే మనిషి ఒకరోజు ప్రపంచం మొత్తం చూసే స్థాయికి వెళ్తాడు. అందుకే ఫోకస్గా ఉండు, కన్సిస్టెంట్గా ఉండు, నెమ్మదిగా వెళ్ళినా ఆగొద్దు. ఎందుకంటే రోజు నిశ్శబ్దంగా కష్టపడే వాళ్ళకి ఒకరోజు పెద్ద శబ్దంతో విజయం వస్తుంది. ఈరోజు నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళే నీ ఫోకస్, నీ ఆయన్ని కన్సిస్టెంట్ చూసి నీ దగ్గరికి వస్తారు. అందుకే ఏకాంతంగా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపో. వీడియో నచ్చితే షేర్, ఇంకా ట్యాగ్ చేయాల్సింది ఎవరికో తెలుసు కదా. ఇప్పుడే స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి వర్క్ని ఇప్పుడే స్టార్ట్ చేసేయి. వెయిట్ చేయకుండా పనిలో యాక్షన్ ప్లాన్ చేసుకో. ఈ ఫోకస్ అండ్ కన్సిస్టెన్సీ వీడియో నీకు నచ్చితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. అలాగే ఇలాంటి వీడియోస్ నేను ఇస్తూ ఉంటాను. కామెంట్లో ఫోకస్ అండ్ కన్సిస్టెన్సీ అని కామెంట్ చేయి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.